రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మనం మిర్చి పంటలో ఎరువుల యాజమాన్యం గురించి ఆ సంగతేంటో వివరంగా మాట్లాడుకుందాం. రైతన్నలారా, ఒక్కసారి ఆలోచించండి. మనం ఎంతో కష్టపడి పంట వేస్తాం కదా, మరి ఆ పంటకి సరైన టైంకి ఎరువులు వెయ్యకపోతే అసలు ఏం జరుగుతుంది? చెప్పడానికి జవాబు చాలా సింపుల్. కానీ దానివల్ల వచ్చే నష్టం మాత్రం చాలా పెద్దది. ఏమవుతుందంటే పంట మొత్తం నీరసించిపోతుంది. ఇక దిగుబడి సంగతి చెప్పక్కర్లేదు, దానిమీద దెబ్బ చాలా గట్టిగా పడుతుంది. అందుకే అంటున్నాను, మొదటి అడుగే చాలా ముఖ్యం. మన మిరప మొక్కకు గట్టి పునాది పడాలంటే ఆ మొదటిసారి వేసే ఎరువుతోనే మనం సరైన ఆరంభమివ్వాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మిరపనారు నాటినా సరిగ్గా 7 నుంచి 10 రోజుల లోపల మొదటి దఫా ఎరువు ఖచ్చితంగా వేసేయాలి. ఎందుకంటారా? అప్పుడే మొక్క వేర్లు భూమిలో బలంగా పాతుకుపోతాయి. అయితే ఇక్కడో చిన్న కిటూగుంది. అదేంటంటే, ఎప్పుడు కూడా తక్కువ మోతాదుతోనే స్టార్ట్ చేయాలి. చిన్నపిల్లలకు మనం ఎక్కువ ఆహారం పెట్టలేం కదా, అలాగే లేత మొక్కలు కూడా ఎక్కువ ఎరువును భరించలేవు. సో ఈ విషయంలో జాగ్రత్త చాలా అవసరం. సరే, మొదటి దఫా ఎరువు గురించి తెలుసుకున్నాం. మరి ఆ తర్వాత సంగతేంటి? మొక్క పెరిగే కొద్దీ దానికి కావలసిన పోషణ కూడా మారుతూ ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు ఏ దశలో ఏ పోషకాలు అందించాలో వివరంగా చూద్దాం. చూడండి, దీన్ని మనం సింపుల్గా 3 దశలుగా గుర్తుపెట్టుకోవచ్చు. మొదటిది పెరుగుదల దశ. ఈ టైంలో మొక్క ఏపుగా పెరగాలి. అందుకు డీఏపీ ఇంకా యూరియా కావాలి. ఇక రెండోది పూత దశ. పూత బాగా రావాలంటే పొటాష్ చాలా అవసరం. ఆ తర్వాత మూడో దశ, పూత నిలబడి కాయపట్టే దశ. ఇక్కడ పూత రాలిపోకుండా ఉండాలంటే కాల్షియం, బోరాన్ తప్పనిసరి. ఈ ఆర్డర్ పాటిస్తేనే దిగుబడి మన చేతికొస్తుంది. మనం ముఖ్యంగా వాడే ఈ 3 ఎరువులు ఏం చేస్తాయో ఒక్కసారి చూద్దాం. డీఏపీ, ఇది మొక్కకు బేసిక్ అన్నమాట. అంటే తొలిదశ పెరుగుదలకు చాలా ముఖ్యం. ఇక యూరియా, ఇది మొక్కకు పచ్చదనాన్ని, ఆకులు బాగా పెరగడానికి బలాన్నిస్తుంది. చివరిగా పొటాష్, ఇది మనకు కావలసిన అసలు విషయం. అంటే కాయ సైజు, నాణ్యత పెరగడంలో దీనిదే మేజర్ రోల్. సరే, ఇప్పుడు ఈ నీళ్లల్లో కరిగే ఎరువుల సంగతి చూద్దాం. మొక్క పెరుగుతున్న టైంలో 19-19-19 వాడితే అన్ని సమంగా అంది మొక్క బ్యాలెన్స్డ్గా పెరుగుతుంది. ఆ తర్వాత పూత, పిందె దశలో 13-0-45 వాడితే పూత బాగా నిలబడి కాయలు ఏర్పడతాయి. ఇక అందరికీ ఉండే పెద్ద సమస్య పూత రాలడం. దాన్ని ఆపాలంటే కాల్షియం, బోరాన్ స్ప్రే చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతా బానే చేస్తున్నా, చాలామంది రైతు సోదరులు కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. మనం పెట్టిన పెట్టుబడికి నష్టం రాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే తప్పులు మాత్రం చెయ్యకండి. అందులో మొదటిది అతిగా ఎరువులు వాడటం. ఏదైనా అమితమైతే విషమే అంటారు కదా, ఇక్కడ అంతే. ఎక్కువ ఎరువు వేస్తే మేలు జరగదు సరికదా, మొక్కలు మాడిపోయే ప్రమాదముంది. సో మోతాదు విషయంలో చాలా కరెక్ట్గా ఉండాలి. ఇక రెండో తప్పు, పొడి నేలలో అంటే భూమిలో అస్సలు తేమలేనప్పుడు ఎరువు వెయ్యడం. గుర్తుపెట్టుకోండి, మనం వేసిన ఎరువు మొక్కకి అందాలంటే నేలలో తడి ఉండాల్సిందే. లేదంటే ఆ ఎరువు వేర్లను కాల్చేస్తుంది. ఇక మూడోది, చాలామంది చేసే పొరపాటు, అన్ని ఎరువుల్ని ఒకేసారి కలిపి చల్లేయడం. అలా అస్సలు చేయకూడదు. మనం ముందే మాట్లాడుకున్నాం కదా, మొక్కకు ఒక్కో దశలో ఒక్కో రకమైన పోషకం అవసరం. కాబట్టి దశలవారీగా ఇవ్వడమే కరెక్టు పద్ధతి. సరే, ఇవన్నీ విన్నాక మంచి దిగుబడి తీయాలంటే ఒకే ఒక్క బంగారు సూత్రం ఉంది. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు, మన పంట పండినట్లే. ఆ సూత్రమేంటో తెలుసా? చాలా సింపుల్. సరైన ఎరువు, సరైన సమయం, ఈ రెండూ సరిగ్గా కలిశాయంటే చాలు, ఫలితం ఎప్పుడూ అద్భుతమైన దిగుబడే. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను.